వెంకట్ గారు ఇప్పుడు వెంకట్ గారు ఇప్పుడు కొన్ని విషయాల్ని ఐ థింక్ మేయర్ గారు అనుకుంటా వారు మాట్లాడారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫ్యామిలీ ప్యాక్లు ఏం మేము ఇవ్వట్లేదండి, అక్కడ వాళ్ళ పనితనాన్ని బట్టి ఇస్తున్నామండి సార్. అవునండి, మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే 2019లో వాళ్ళ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారికే మా పార్టీలో స్థానం లేదని వాళ్ళ వైవి సుబ్బారెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. అంటే అంటే ఏ రకమైనటువంటి గెలుపు గుర్రాలు వాళ్ళు? డబ్బులు పెట్టే గెలుపు గుర్రాలా, లేకపోతే ఏ రకమైనటువంటి గెలుపు గుర్రాల గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు బొత్స గారి వైఫ్ ఝాన్సీ గారి గురించే మాట్లాడదామండి. తనకి ఇది వరకు పనిచేసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఇది అని చెప్తున్నారు. నిజానికి కూడా ఇవాళ రోజున అక్కడ ఆ ప్రాంతంలో వెంకట్ గారు మీరు ఆ ప్రాంతంలో చూడండి, అక్కడ ఉన్నటువంటి అంటే మీరు ఎవరిని కదిపినా సరే, సాధారణ ప్రజానీకాన్ని ఎవరిని కదిపినా సరే, బొత్స గారి కుటుంబం చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు, వాళ్ళే బయట పెడతారు. సో వీళ్ళు ఇంకా చెయ్యండి అని చెప్పి ఒక ప్రోత్సాహం ఇస్తున్నారా? ఇక్కడ ఇంకో విషయం, మేమేమి వీళ్ళకేమీ అన్యాయం చేయలేదండి, మేము ఎక్కడా కూడా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అన్యాయం చేయలేదండి, కేవలం గెలుపు గుర్రాలని మాత్రమే చూస్తున్నాం అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గెలిచే పరిస్థితి లేదా? వాళ్ళు అమ్మా ఒక్క నిమిషం, నేను మీరు అన్న పాయింట్ కే నేను మాట్లాడుతున్నాను. మీరు ఏదైతే అన్నారో చేంజెస్ చేశామన్నారో ఆ చేంజెస్ కే నేను మాట్లాడుతున్నాను. అది మీ ఇంటర్నల్ వ్యవహారం, మేము దాన్ని ఎక్కడా మాట్లాడద్దు అని అన్నాం. కానీ మీరు ఈ విషయమైన మాట్లాడద్దు అని అంటూనే మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా సరే బీసీలకి ఎక్కువ సీట్లు ఇచ్చినా, ఎక్కువ మినిస్టర్స్ ఇచ్చినా, ఎక్కువ ఎమ్మెల్యే ఇచ్చినా, నామినేటెడ్ పోస్ట్ బీసీలకే ఇచ్చారు. ఈ రోజు లేదంటే కుటుంబానికి ఇచ్చారు. ఆవిడ ఆగాలి, ఎందుకంటే నేను ఆవిడ మాట్లాడినంత సేపు నాకు అబ్జెక్షన్ ఉన్నా నేను రేస్ చేసి అడిగాను. అంటే నేను ఏమంటానంటే బీసీలకు మేము ఎక్కువ చేసాము అని అంటే ఇవాటి రోజున నేను మీకు లెక్కలతో సహా చెప్తా వెంకట్ గారు. నామినేటెడ్ పదవుల్లో మొత్తం 981 మంది ఉంటే అందులో 0% ఇచ్చారండి. ఆల్మోస్ట్ 76% రెడ్లకు ఇచ్చారు. అలానే మీరు టీటీడీ పదవులు తీసుకుంటే 36 మొత్తం సభ్యులుంటే 11 సీట్లు రెడ్లకు ఇచ్చాడే 31%, బీసీలకు ఇచ్చింది 8%. ఇలా ఎన్ని తీసుకోమంటారు నన్ను? వీళ్ళు ఇవాళ రోజున బయటకు వచ్చి అసలు బీసీలు గుర్తించిందే జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు చేసి 56 కార్పొరేషన్స్ కి మాట్లాడకండి అమ్మా, మీరు ఆ మాట మాట్లాడకండి. నిజంగా బీసీలు మీరు చేస్తున్నటువంటి అన్యాయానికి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ లాస్ట్ గవర్నమెంట్ లో లాస్ట్ లో ఇచ్చారండి బీసీలకి ఒక్క నెల. బీసీలకి నామినేట్ ఒక్క నెల ముందు ఇచ్చారు. ఎవరైనా పని చేశారా? ఎవరైనా నామినేట్ పోస్ట్ ఎవరైనా అనిపించారా? ఎవరైనా పని చేయగలని ఇచ్చారా? మీరు ఇంకేమైనా చేశారా? మా జిల్లానే తీసుకోండి, ఎంతమంది బీసీలకి మా జిల్లాలో ఇచ్చారు? ఒక్క సెకండ్ రామారావు గారు ఒక్క సెకండ్ ప్లీజ్. రైట్, ఓవరాల్ అంటే ఇప్పుడు సరే కుటుంబ సభ్యులకు టికెట్లు అనేది ఈ మధ్య సాధారణంగా వస్తున్నాయి. కానీ ఇవాళ ఈ థర్డ్ లిస్ట్లో నిజంగా ఇవాళ ఆంధ్రజ్యోతిలో అచ్చు వేశారు ఎవరెవరు ఫ్యామిలీకి ఎవరు ఇచ్చారు. కానీ సేమ్ టైంలో టీడీపీలో కూడా లోకేష్కి ఇచ్చారు, తర్వాత బాలకృష్ణకి ఇచ్చారు. అవి కూడా మనం కామెంట్ చేయాల్సి వస్తాయి కదా వెంకట గారు. ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి. ప్రాంతీయ పార్టీలన్నీ ఎక్కడ దేశంలో చూడండి మీరు, ఏక వ్యక్తి పరిపాలన ఉంటది, పార్టీలో వారి ఆధిపత్యం ఉంటది. ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయని స్పష్టంగా చెప్పొచ్చు, ఇంకేం లేదు. కనుక అధినాయకుడు కరుణ ఉంటే, కటాక్షం ఉంటే, ఓరకంటే చూపు చూసినా కూడా వీళ్ళ లాభం అవుతుంది. ఈ మొత్తం కూడా ఒక కారణం ఏంటంటే మన ఎన్నికల వ్యవస్థలో ఉంది వెంకట గారు. ఎన్నికల వ్యవస్థలో ఈ ఎఫ్ఐటిపి అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానంలో ఒక్క ఓటుతో ఎవరైనా గెలుస్తారు. 100 ఓట్లు ఉంటే 4 పార్టీలు పంచుకుంటే 30 ఓట్లు వచ్చిన వాడు కూడా గెలుస్తాడు. మిగతా 70 ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా, ఆమెకు వ్యతిరేకంగా ఉన్నా గెలుస్తారు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ పద్ధతి గెలుపు గుర్రాల వైపు తీసుకెళ్తుంది. ఎవరైనా ఏమవుతుందంటే ఈ పద్ధతిలో గెలవాలంటే గెలుపు గుర్రాలు కావాల్సిందే అన్ని పార్టీలకు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఒకరి బలహీనతల మీద ఇంకోరు ఆధారపడదాం అనుకుంటున్నాను. ఎదుటివారి బలహీనతలను బాగా ఫోకస్ చేస్తున్నాం. చూస్తున్నాం కదా మనం, ఎదుటివారి బలహీనతల కన్నా మన రాజకీయ పార్టీ కావచ్చు, వ్యక్తి కావచ్చు, మన బలాల మీద మనం గెలవాలని కోరుకోవాలి. అసలు ఈ మొత్తం పార్టీల గొడవలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే అసలు ఆంధ్రప్రదేశ్ సమస్యల సంగతి ఏందని అడుగుతున్నారు. ప్రత్యేక హోదా వీళ్ళకి అయిపోయింది, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమే స్పష్టంగా చెప్తున్నాను నేను. ఇక మిగతా పోలవరం నిర్మాణం ఏంటి, 3 రాజధానుల సంగతి ఏంటి, మనకు కడప ఉక్కు కర్మాగారం సంగతి ఏంటి, ఇట్లా 100 చెప్తాను నేను. అంటే ప్రజల భవిష్యత్తు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు సంగతి ఏంటి, వచ్చే తరాలకు మనం ఏం చెప్తున్నాం అని ఆలోచన చేయాలి.
ఇక్కడ ఏమవుతుందంటే ఒకరి మీద ఒకరు 5 ఏళ్ళు, ఒకరు 5 ఏళ్ళు, ఆల్మోస్ట్ 9.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి. కనుక ఈ 10 ఏళ్లలో విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఎవరు ఏం చేశారు ఉన్నది కదా రికార్డ్ అవుతుంది. వాళ్ళు 5 ఏళ్ళు, వీళ్ళు 5 ఏళ్ళు. కనుక మౌలికంగా వసతుల అభివృద్ధి జరిగిందా? 975 కిలోమీటర్ల అంటే వీటి గురించి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ గారు, ఇవన్నీ టీ కప్పుల తుఫాన్లు, ఇవాళ అన్ని కొట్టుకుపోతాయి. రామారావు సార్, అంటే ఏపీలో ఎన్నికల సీజన్, టికెట్ల అడావుడి, ముఖ్యంగా వైసీపీ అధికార పార్టీ కాబట్టి కొంత అడావుడి ఉంటుంది. కానీ ఇంత భారీ స్థాయిలో మార్పులు చేర్పులు, ఇప్పటికే 51 మందికి మార్పులు చేర్పులు చేశారు, 24 మంది టికెట్లు కత్తిరించారు, ఇంకా 20 మంది గల్లంతా చెప్తున్నారు. అంటే ఇంత భారీ స్థాయిలో అంటే పార్టీలో తిరుగుబాటు రాదా? పార్టీలో సంక్షోభం రాదా? మనం ఎన్ని రాజకీయ పార్టీలను మనం చూడట్లేదు. వస్తుంది సార్, ఎందుకంటే ఇప్పుడు కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నుంచి మొదలు పెడతాం, తర్వాత ఆడ రామకృష్ణ రెడ్డి గారు, కదా పార్థసారథి గారు, చాలా సిన్సియర్ ఆయన, నాకు మిత్రుడు కూడా పార్థసారథి గారు, ఇట్లా వరుసగా పోతుంది. కాపు రామచంద్రరెడ్డి గారు ఎన్నో వివాహాలు చేశారు. రాయదుర్గంలో వందలాది వివాహాలు చేస్తారు ఆయన, ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్నా ఉండకపోయినా. అంటే ప్రజల్లో ఉన్న నాయకులు వీళ్ళందరికీ కాదని లేదు, వాళ్ళని కాదనుకుంటే పార్టీ కదా, మనం కాదు కదా. పార్టీ కాదనుకున్నప్పుడు ఆ శిక్ష అనుభవిస్తారు. మంచి అయితే వాళ్ళు కాకుండా మార్చిన వాళ్ళు గెలుస్తారు, చెడైన అనుకోండి ఆ శిక్ష పార్టీ అనుభవిస్తుంది, పార్టీ అభివృద్ధి ఓడిపోతారు. అదే జరిగింది కదా తెలంగాణలో. జరిగింది ఏంటి? సుమారు 40 నుంచి 50 మంది అభ్యర్థులను మార్చకపోతే ఓడిపోతారని కొండెట్లు కూర్చున్నాం, అందరం కూడా చెప్పినాం. చాలా వ్యతిరేకత ఉంది అన్నాం, విషయం సభ చెప్పిన సర్వే సంస్థలు కూడా చెప్పినాయి. ఏమైంది? మార్చకపోతే కర్ణాటకలో బీజేపీ 60-70 మంది మార్చింది, మరి అక్కడ ఓడిపోయింది కదా. అందుకని నేనేమంటున్నా, ఇప్పుడు మీరు వెంకట గారు, రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ, రాజకీయాల్లో ఈ కెమిస్ట్రీ పనికిరాదు. HO2 ఎట్లా అవుతుంది అంటే మనం కెమిస్ట్రీలు చెప్పొచ్చు, రాజకీయాలు చెప్పలేము. రాజకీయాల్లో ప్రతి చిన్న విషయం మనకు వస్తుంది, ప్రతి మాట కూడా ఓ తూట అవుతుంది. అందుకని అంతిమంగా రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు మౌలిక వసతుల కల్పనలు ఏం చేస్తారు? రేపు పొద్దున ఖచ్చితంగా ఇవన్నీ పక్కకు పోతాయి. ఆర్థిక రాజకీయ కారణాలు అంశాలే ముందరకు వస్తాయని నేను అంటున్నాను. ఇవి ముందరకు వస్తాయి రేపు పొద్దున. వీటిని ఎట్లా ఫేస్ చేస్తారు వీళ్ళు? ఖచ్చితంగా దిక్కున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏమంటుంది? బీజేపీ కొంచెం 2 స్టాండ్లు ఉన్నది. ఎందుకంటే మన కర్నూలు హైకోర్టు అంటుంది, ఇక్కడ కాకినాడ రాజధాని సమస్యలో తెలుగుదేశం, జనసేన ఒకవైపు ఉన్నది. ఖచ్చితంగా రేపు పొద్దున ప్రజలు తీర్పిస్తారంటున్నారు. ఎజెండా ఇదే అవుతుంది రేపు పొద్దున. ఇట్లా కాకుండా మిగతా అంశాలు ఉన్నాయి కదా, పోలవరం నిర్మాణం 5 ఏళ్లలో ఎంతవరకు సాగింది, ఇంకా సాగాల్సింది ఉన్నది. అందుకని ప్రజలు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యల మీద ఆలోచన చేస్తారు. కానీ ఈ పార్టీలో కూడా వాళ్ళు ఉంటే రేపు పోతే సార్, రేపు పొద్దున వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటారు. నష్టం అయితే ఇప్పుడు నిజంగానే తెలుగుదేశం, జనసేన ఆరోపిస్తున్నట్టు వాళ్ళు నష్టం చేసుకుంటున్నారు అనుకోండి, కర్మ వాళ్ళ కర్మ. నష్టం లేదు, ప్రజల్లో పోవాలి. ఇంతమంది మార్పులు చేర్పులు, దాదాపు 24 మంది మీరు టికెట్లను ఇప్పటికే కత్తిరించారు, ఇంకో 20 మందికి కోతపట్టే ప్రమాదం ఉందంటున్నారు. అంటే పార్టీలో సంక్షోభం రాదా? తిరుగుబాటు రాదా? ఎందుకు అంటే ఏం చూసి మీరు ఇట్లా చేస్తున్నట్టు ఏం చెప్తారు మేయర్ గారు?